శబరిమలకు భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. అయితే దానికి తగ్గట్లుగా సౌకర్యాలను కల్పిస్తున్నారా? ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పోటెత్తడంతో సొమ్మసిల్లి పడిపోయిన ఒక మహిళ మృతి చెందారు. అసలు శబరిమలలో సౌకర్యాలు కల్పించే సత్తా కేరళ ప్రభుత్వానికి ఉందా? కావాలని ఉదాసీనంగా ఉంటోందా? ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్షేత్రాల్లో ఒకటి శబరిమల. అయ్యప్ప స్వామి కొలువైన ఈ ఆలయానికి దీక్షపూరిన భక్తులు ఏటా 5 కోట్ల మందికి పైగా వస్తూ ఉంటారు. పురుషులతో పాటు 10 ఏళ్లలోపు ఆడపిల్లలు, 50 దాటిన మహిళలకు అనుమతి ఉంది. మండల మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తొలి 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. చాలా మంది బారికేడ్లను దూకి మరీ వెళ్లారు. రద్దీ నియంత్రణ విషయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రద్దీకి సరిపడ ఏర్పాట్లు చేయలేదని ట్రస్ట్ ప్రభుత్వంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయ ప్రాంగణం పంబ నుంచి నడక మార్గంలో ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉండటంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు ఆ మార్గంలో ట్రాక్టర్లు, జేసీబీల రాకపోకలతో ఇబ్బందులు తప్పడం లేదు. పోలీసు బందోబస్తు అంతంత మాత్రంగానే ఉంది. కొండపైకి వెళ్లే దారిలో గంటల తరబడి నిలబెట్టారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. సమస్యను వినేవారు లేకపోవడం, సరైన సమాచార వ్యవస్థ లేకపోవడం వంటి వైఫల్యాలు అడుగడుగునా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు చూస్తుంటే వర్ణాతీతంగా ఉన్నాయి. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపించట్లేదు. అక్కడి నుంచి వచ్చే శబరిమల నుంచి వచ్చే ఆదాయం మీద శ్రద్ధ తప్ప భక్తులకు సౌకర్యాలు కల్పిద్దామన్న శ్రద్ధ ఏ మాత్రం కల్పించట్లేదు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండట్లేదు. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తోపుళ్ళాటలు అయిపోతున్నాయి, తొక్కిసలాటలు అయిపోతున్నాయి. అయినా కూడా కనీసం ఆ క్యూ లైన్లు కంట్రోల్ చేద్దామన్న ధ్యాస కూడా ఆ ప్రభుత్వానికి లేదు. ఏంటంటే అది హిందూ టెంపుల్లో మనం ఎందుకు దాన్ని పట్టించుకోవాలని, పోనీ పట్టించుకోవాలనుకుండా ఉంటారా అంటే పట్టించుకోకపోవడం మాత్రమే కాదు, అక్కడ ఏకంగా బంగారం తొడుగులే దొంగిలించేస్తున్నారు. అక్కడి నుంచి అయ్యప్ప గుళ్ళో బంగారం తొడుగులే దొంగిలించే పరిస్థితి. ఎవరు దొంగిలించారంటే అది ఎవడు పట్టించుకోలేని పరిస్థితి. అదే ఎత్తున ఈ తొక్కిసలాటలు ఇవన్నీ జరిగి ప్రాణాలు పోవడం జరుగుతుంది. భక్తులు కూడా, ఈ అయ్యప్పలు కూడా ఎవరు చాలా మంది ఎలా అయిపోతున్నారంటే అసలు ఏవైతే దీక్ష ఉందో ఆ దీక్షని సరిగా పాటించకుండా వెళ్లే భక్తులు ఎక్కువైపోతున్నారు. తొక్కిసలాటలన్నిటికీ కారణం భక్తుల అత్యుత్సాహమే. ఏదో పోలీసులు కొంతమంది పెడతారు, కానీ పెట్టినా కూడా ఎంతమంది, లక్షలాది మంది వస్తే ఎంతమంది కంట్రోల్ చేయగలుగుతారు? సో భక్తులు చాలా సంయమనంతో లేకపోతే కనుక ఇప్పుడు చాలా డేంజర్గా ఉంది. అక్కడ అయ్యప్ప గుడి దగ్గర కేరళలో ఎవరికి వాళ్ళు సంయమనం పాటించాలి. అలాగే పోలీసులను కూడా అక్కడ రిక్రూట్ చేసే పోలీసుల్ని, హిందూ పోలీసుల్ని అక్కడ రిక్రూట్ చేయాలి తప్ప ఏ క్రిస్టియన్స్ లేదంటే ఇతర మతాల వాళ్ళు పెడితే హిందూ భక్తుల మీద దాష్టికాలు చేస్తున్నారు పోలీసులు. శబరిమల ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మందికి, స్పాట్ బుకింగ్లను రోజుకు 20,000 మందికి పరిమితం చేస్తామని ట్రావెన్కోర్ బోర్డు తెలిపింది. అంచనాలకు మించి భక్తులు వస్తూ ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. గతేడాది 4 ప్రముఖ దినాల్లో 1,00,000 మంది చొప్పున భక్తులు వచ్చారు. ఈసారి భక్తుల సంఖ్య రెట్టింపైంది. స్పాట్ బుకింగ్ల కోసం ఎక్కువ మంది రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. తెలుగు స్వామిలతోని అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ, అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళ ఇష్యూ చేస్తూనే ఉన్నారు. ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని. ఆ పోలీస్ అధికారి పనేముంటది, లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి. కానీ ఆ ఫాల్తూ పోలీసోడు
పాయింట్ ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి. ఎంత అపచారం అది. ప్రతిసారి ఈ కేరళ పోలీసులు గాని, కేరళ గవర్నమెంట్ గాని మన స్వామిల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. కూడా ఒక మంచి ఆఫీస్ పెట్టి, లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి, ఆంధ్రాకి చెందిన స్వామిలు గాని, తెలంగాణకి చెందిన స్వామిలు గాని ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము, మేము మీ రక్షణ గురించి ఉన్నాము, ఇట్లాంటి కూడా మార్గదర్శనం కావాలంటే మేము ఉన్నాం. అట్లాంటి కొన్ని బ్యానర్, కొన్ని పోస్టర్, ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటదని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా గోదావరికి చెందిన మన స్వామిలతోని ఏ విధంగా వారు అక్కడ ఉన్న పోలీసులు ఆ తప్పు పని చేసినారు. భక్తుల కోసం దేవస్థానం బోర్డు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారని, రద్దీ నియంత్రణలో వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి శబరిమల క్యూ లైన్లలో మంచినీరు ఇచ్చేవారు సైతం లేరు. భక్తులపై ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ట్రావెన్కోర్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో 1200 దేవస్థానాలున్నాయి. ట్రావెన్కోర్ కొచ్చిన్ హిందూ దేవాదాయ చట్టం 1950 ప్రకారం పాలన సాగిస్తున్నారు. పూజారులు, దేవస్థానం స్టాఫ్ నియామకాల దగ్గర నుంచి అన్నింటినీ ఈ బోర్డే చూసుకుంటోంది. అయితే 1200 టెంపుల్స్ ను నిర్వహించడం బోర్డుకు తలకు మించిన భారంగా మారింది. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం సైతం దేవాలయాలకు సరైన ఏర్పాట్లు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువాయూర్ టెంపుల్ కు ఏడాదికి 400 కోట్లు, శబరిమల అయ్యప్ప సన్నిధానానికి 350 కోట్ల ఆదాయం వస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా మెయింటెనెన్స్ మాత్రం తీసికట్టుగానే ఉంది. శబరిమల ఆలయంలో బంగారం సైతం ఈ మధ్య కాలంలో అదృశ్యమైంది. శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పోసిన రాగి తాపడాల కొలతల్లో 4.5 కేజీల బంగారం తరుగు కనిపించింది. 2019లో మరమ్మతుల కోసం వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉంది. రిపేర్ల అనంతరం తాపడాల బరువు 4.5 కేజీలు తగ్గింది. ఇది ఎలా తగ్గిందంటూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.